ఆపరేషన్ సింధూర్ ఇండియాకు రెండు లాభాలను తెచ్చిపెట్టింది. ఓ పక్క శత్రు దేశంలో దాగి ఉన్నటువంటి ఉగ్ర మూకలను తుదముట్టించడం, మరోపక్క భారత ఆయుధ సంపత్తి పనితీరు ఎంత ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని యుద్ధ భూమిలో ప్రపంచ దేశాలు పరిశీలించే విధంగా చేయడం. కేవలం విదేశాల నుంచి కొన్నటువంటి ఆయుధాలపై ఆధారపడకుండా వాటికి ఇండియన్ టెక్నాలజీస్ యాడ్ చేయడం పెద్ద పట్టును అందించింది అని చెప్పొచ్చు. దీంతో తాజాగా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి భారత రక్షణ సంస్థ నైబ్ లిమిటెడ్ తాజాగా యూనివర్సల్ రాకెట్ లాంచర్ల సరఫరాకు ఆర్డర్ అందుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు 150 కోట్లుగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాలుగా దేశీయ డిఫెన్స్ స్టాక్పై ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతున్న టైంలో తాజా డీల్ రావడంతో నైబ్ కంపెనీ షేర్ల ధర ఏకంగా ఇంట్రాడేలో 5% పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ఈ స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్ ధర ప్రస్తుతం ఒక్కోటి 1602 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే స్టాక్ 52 వారాల గరిష్ట ధర 2245గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి నైబీ సంస్థ దాదాపు 300 కిలోమీటర్ల పరిధి కలిగిన రాకెట్ లాంచెస్ను తయారు చేయడం మంచి గుర్తింపు కలిగి ఉంది. కంపెనీ ఈ ఆర్డర్ 2027 నవంబర్ నాటికి డెలివరీ అందించాల్సి ఉంటుంది. కంపెనీ పొందిన ఆర్డర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపుతో పాటు వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది అని చెప్పొచ్చు. నైబీ సంస్థ దేశంలో మొదటిసారిగా ప్రపంచ మార్కెట్ కోసం హైటెక్ యూనివర్సల్ రాకెట్ లాంచర్ను తయారు చేస్తున్నట్లు కూడా చెప్పింది. ఇక నైబీ స్టాక్ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 16,000% రాబడిని తెచ్చిపెట్టింది. వాస్తవానికి జూన్ 2020లో స్టాక్ ధర ఒక్కోటి కేవలం ₹9.93గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ నేడు అది 1600కు చేరుకుంది. అలాగే గడిచిన నెల రోజుల్లో కూడా స్టాక్ 18% పెరుగుదలను చూపించింది. ప్రస్తుతం డిఫెన్స్ స్టాక్స్ బూమ్ కొనసాగుతున్న వేళ ఇన్వెస్టర్లు ఈ రంగంలోని అనేక లిస్టెడ్ కంపెనీ షేర్స్పై తమ ఫోకస్ కొనసాగిస్తున్నాయి.